వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఎయిడెడ్ పోస్టులు అనేవి పర్టిక్యులర్గా ఒక వెబ్సైట్లో పిల్లలందరికీ తెలియజేసే విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి రిక్రూట్మెంట్ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని పాఠశాలలు వారి ఎయిడెడ్ పోస్టులను ఫిల్ చేయదలుచుకుంటే వాళ్ళు వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలాగా ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ csc.government.ap టైప్ చేసి ఫస్ట్ కనపడేటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి గవర్నమెంట్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో కనబడేటువంటి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రస్తుతం మనకి కాకినాడ అర్బన్కి సంబంధించినటువంటి ఎయిడెడ్ స్కూల్ సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్ 8 అని ఇచ్చాడు. ఇవి పెరగవచ్చు తరగవచ్చు, వాళ్ళ అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ స్కూల్ వాళ్ళు ఇచ్చారు నోటిఫికేషన్. ఇలా మనకి ఏ స్కూల్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళు పర్టికులర్గా ఒక నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం 1 by 1 కాలం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ చూద్దాము. వ్యూ మీద ఇక్కడ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీలు 1, నెంబర్ ఆఫ్ పోస్ట్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 1, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ 2 పోస్టులు ఇచ్చారండి. ఇక్కడ మనం ఎలా అప్లై చేద్దామో చూద్దాం. ఇక్కడ ఎవరికి సంబంధించిన ఏ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇక్కడ మనం అప్లై మీద క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాడు. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అనే చోట వాళ్ళ స్కూల్లో ఏ పోస్టులు వేకెంట్గా ఉన్నాయో ఆ లిస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ రెడ్ కలర్లో స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇవన్నీ కంపల్సరీగా ఫిల్ చేయాలి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ పీపుల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కాలం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనం కమ్యూనికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తాము. ఇక్కడ మనం ఎస్ అంటే ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ మనకి హైలైట్ అవుతాయి. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది. అలా కాకుండా ఇక్కడ ఆర్ యూ బిలాంగింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ నో అంటే మనకి ఏ ఫీల్డ్ కూడా ఇక్కడ హైలైట్ అవ్వదు. ఓన్లీ కేటగిరీ, మ్యారిటల్ స్టేటస్, అలాగే స్పోర్ట్స్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు మనం ఈ 3 కాలమ్సే హైలైట్ అవుతున్నాయి. ఆ తర్వాత మనకి టెట్కి సంబంధించి టెట్ కనుక ఉంటే అక్కడ టెట్ హాల్ టికెట్ నెంబరు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత అపియర్డ్ ఏ మంత్లో ఏ ఇయర్లో అపియర్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని మనం ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ప్రతి స్కూల్కి ప్రతి జిల్లాలో వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో మనం దేనికి అప్లై చేసుకోవాలో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.